కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందనే సామెత అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. అచ్చం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో వ్యవహారం ఎలా ఉంటుందో పొత్తు కుదిరిన తర్వాత చర్చలకు కూర్చున్న తొలి రోజునే బయటపడిపోయిందట. అవును, బతిమాలి బామిలి బీజేపీ పెద్దలు కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి మొత్తానికి వారితో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు నాయుడు పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు చర్చల కోసం కూర్చున్న తొలి రోజునే తనదైన విశ్వరూపం అసలు రూపం చూపించేశారట. బీజేపీలో అంతర్గతంగా పొత్తులకు అనుకూలతలను రాబట్టిన వదినమ్మ పురంధేశ్వరికి అప్పుడే వెన్నుపోటు పొడిచేశారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. చర్చల రోజు నాటికే ఆమెను లూప్ లైన్లోకి నెట్టిపారేశారు. రాష్ట్ర బీజేపీ సారథి అయినప్పటికీ ఆమె చర్చల్లోకి లేకపోవడం ఇవాల్టి రాజకీయ పరిణామాల్లో ఇదే హైలైట్గా నిలుస్తుంది. ఎవరిని ఎక్కడ పక్కన పెట్టాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. అది మంచి కోసం కాదు, ఇదిగో ఇలాంటి చెడ్డ కోసమే. 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఢిల్లీకి 2 రోజుల పాటు మకాం వేసి మరి బీజేపీతో పొత్తులు కుదుర్చుకున్నారు. అయితే ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి అనేది తేలలేదు ఇంకా. ఆ విషయాలు చర్చించడానికి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత బైజయంత్ పాండా వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యథావిధిగా తన వెన్నుంటి నాదెండ్ల మనోహర్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అచ్చెన్నాయుడు తదితరులు పెద్దలు పాల్గొన్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ భేటీలో పురంధేశ్వరే లేరట. ఏపీ భారతీయ జనతా పార్టీకి ఆమె సారథి అయినా సరే ఆమె లేకుండానే ఈ 3 పార్టీల భేటీ జరిగింది. సీట్ల పంపకాల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆమె పట్ల అవమానకరమైన నిర్ణయం అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది. ఒకవైపు పురంధేశ్వరి బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని అదే పనిగా తిడుతూ చంద్రబాబు నాయుడుకు బలం పెంచుతూ పోయిన సంగతి మనకు తెలిసిందే. చంద్రబాబు తరపున బీజేపీలో పనిచేస్తున్న సరికొత్త కోవట్టుగా కూడా ముద్ర వేయించుకున్నారు ఆమె. అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అలవాటు గురించి ఆమె మర్చిపోయినట్టున్నారు పాపం. నిజానికి పురంధేశ్వరి చంద్రబాబు వెన్నుపోటు ధోరణిని మర్చిపోకూడదు. ఎందుకంటే స్వయంగా ఆమె తండ్రి ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాకపోతే ఆ వెన్నుపోటు పర్వంలో ఆమె భర్త దగ్గుబాటి పురంధేశ్వరరావు కూడా పాత్రధారి కావడం వలనేమో ఆమె దానిని ప్రస్తావించకపోవచ్చేమో. కానీ కొంతకాలం గడవగానే ఆమె భర్తను కూడా లూప్ లైన్లోకి నెట్టేసి పార్టీని మొత్తంగా హస్తగతం చేసుకున్న కుయుక్తుల మేధావి చంద్రబాబు. అలాంటి మరిదిగారి కుట్ర బుద్ధుల గురించి ఆమెకు తెలియదని అనుకోలేం. అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె బీజేపీ సారథిగా వచ్చినప్పటి నాటి నుంచి కూడా చంద్రబాబుకు అనుకూలంగా పార్టీని నడుపుతూ వచ్చారు. పొత్తులకు అనుకూల నివేదికలను తయారు చేసి ఢిల్లీకి పంపేవాళ్ళు. మరిది కోసం ఇన్ని చేసినప్పటికీ ఆయన మాత్రం తన వెన్నుపోటు బుద్ధి పోనిచ్చుకోకుండా ఆమెను పొత్తు కుదుర్చుకున్న వెంటనే లూప్ లైన్లోకి నెట్టేసి ఆమెకు సంబంధం లేకుండా వీళ్ళు భేటీలు నిర్వహించడమే ఇప్పుడు అనుమానంగా ఉంది. చంద్రబాబు వెన్నుపోటు టాలెంట్ను ముందు ఆమె మరింతగా చూడాల్సి వస్తుంది కూడా అని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. ఇది బాబుగారి నీచ బుద్ధికి పరాకాష్ట. అవసరం అయిపోయేదాకే అయిపోయిందా నెట్టేయడమే.